వస్తుంది అంటే ఉరుకుతుంది మార్కెట్. అంతేనా? 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నాం. అంతేనా? రేవంత్ రెడ్డి మంచోడు ఆయన ఖర్చు కోటీశ్వరాలు అవుతారు. మస్తు అయినా ఏ రేకులు ఇప్పి చెట్టు పోయాలి. అంతేనా? మంచు పింఛన్లు ఇస్తాడు. పింఛన్లు ఇస్తాను 4,000 అని 5,000 ఇస్తాడు. 5,000 ఇస్తాడా? రాష్ట్రం అంతా మాకెవరికి రావట్లేదు అంటారు. మరి నీకు నాకైతే 5,000 ఇస్తాడు. నీకు 5,000 ఇస్తాడా? మస్తు 5,000 ఇస్తాడు. ఎట్లుందమ్మా మొత్తానికి పరిపాలన ఎట్లా ఉంది? ఏంది ఇస్తాన్న మాట కరెక్ట్ ఉండాలేదన్న. అప్పుడు గెలుపు అని గెలిపించుకున్నాక ఇప్పుడు చిప్ప చేతికి ఇచ్చే మీకు ఇవన్నీ ఇద్దాం అనుకుంటున్నాడు కానీ ఆయన ఎక్కడికన్నా అప్పు పోయింది అనుకో ఆయన దొంగను చూసినట్టు చూస్తారు అంట. ఎందుకు చూస్తారు? ఆ మాటలు బట్టి చూస్తారు. ఆయన మాటలు అట్లున్నాయి. మరి మాటలు బట్టి ఆయన దొంగ చేస్తారు. మరి అంతే చెప్పులు ఎత్తుకపోయినట్టు చూసినట్టే చూస్తారు అంట. ఎందుకు చూస్తాడు ఆయన? సరిగా మాట్లాడినాక తులం బంగారం వచ్చిందా? ఎవరు ఇచ్చారు తులం బంగారం? ఎవరు పెళ్లి అయితే ఇస్తానన్నాడు. ఎవరు ఇయ్యలేదా? ఏ బంగారం లేదు, ఏంటి లేదు. తీరి బస్ అయింది. ఒకరి మీద ఒకరం కూర్చోవాలి. ఎందుకంటే అంత మంచిగా ఉంది తీరి బస్ అంటే. అంతేనా? మీకోసం పెట్టింది మంచి లేదా? ఎందుకు మేము ఎడిపోతామని మాకు ఎందుకు తీరి బస్ అవసరమా? ఎందుకు ఎవరు పెట్టమన్నారు? చెప్పినవి కరెక్ట్ ఇయ్యక అవన్నీ ఎందుకు? మనం కట్టం చేసుకుంటేనే బుక్కడంత వస్తుంది. ఎవరి పైసకి ఏం ఆశపడలే. 500 గ్యాస్ 500 గ్యాస్ వస్తుంది. ఆ బ్యాంకులో వాడే ఎప్పుడు అవి ఇచ్చుడు ఎప్పుడు. ఇదంతా చూస్తే ఏమంటానంటే నేను మహిళలకు చాలా మంచిగా చేస్తానా. నెక్స్ట్ ఎలక్షన్లలో మొగోళ్ళు ఓట్లు వేయకుండా మహిళలు వేసినా గెలుస్తా అంటాను. ఎత్తరా ఓట్లు? ఎవరేయరు. ఈ తాపం కథమైన పనే వండదు. అంతేనా? మరి ఎవరేస్తారు? ఎందుకట్లా? ఇప్పుడు గెలిచిన